భారతదేశ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయిందండి. కేవలం 64,000 రూపాయలకి ఈ ఎలక్ట్రిక్ బైక్లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ బైక్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. బెంగళూరుకు చెందిన జీనో కంపెనీ వాళ్ళు ఎమారా అనే ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ని భారతదేశ మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే కాస్త డిఫరెంట్ గానే ఉంది. అంటే ప్రీవియస్ గా మనం చెక్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ ఏదైతే మార్కెట్ లో ఉన్నాయో వాటికి డిఫరెంట్ గానే ఉంది. అయితే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే హీరో స్ప్లెండర్ కానివ్వండి, లేకపోతే ఇతర బైక్ సంబంధించిన సెగ్మెంట్, రెగ్యులర్ గా ఎవరైతే బైక్స్ నడుపుతూ ఉంటారో ఆ పెట్రోల్ బైక్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసుకుని అదే కంఫర్ట్ ని ఎలక్ట్రిక్ బైక్ లో ఆఫర్ చేద్దాం అనే ఉద్దేశంతో డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళు బెంగళూరు సంబంధించిన కంపెనీలో టెస్లా, ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలో వర్క్ చేసిన అనుభవంతో సంబంధించిన ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అలానే టెక్నికల్ స్పెక్స్ చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 8 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 100 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మొత్తం 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 2 కిలోవాట్ అవర్ల కెపాసిటీ కలిగిన 2 బ్యాటరీ ప్యాక్స్, ఓవరాల్ గా 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 120 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 250 కేజీల వరకు లోడ్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. టైర్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 19 ఇంచ్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ ట్యూబ్లెస్ టైర్సే వస్తుంది. ముందు వైపు ఏమో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎలక్ట్రిక్ బైక్ లో లభిస్తుంది. ఇక మెయిన్ థింగ్ ఇందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ విషయం చూసుకున్నట్లయితే ఒకటి డైరెక్ట్ గా రెండు బ్యాటరీ ప్యాక్స్ ని వాడుకోవచ్చు, లేదంటే మీరు బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఆఫర్ చేస్తున్నారు, లేదంటే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ వద్ద 3 రకాలుగా కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ బైక్ ని కస్టమర్స్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే బైక్ ముందు భాగంలో 6.3 అంగుళాల డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్ప్లేలో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ సంబంధించిన బార్ అనేది కనిపిస్తుంది. కేవలం బ్యాటరీ పర్సెంటేజ్ లో మాత్రం చూపిస్తుంది. అంటే 1, 2, 3, 4 ఇలా 100% వరకు మాత్రం చూపిస్తుంది. రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే నాకైతే కనిపించలేదు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇమేజ్ లో కూడా. బట్ ఇక్కడ ఓడోమీటర్ రీడింగ్ కానివ్వండి, ట్రిప్ మీటర్ రీడింగ్ కానివ్వండి, ఇలాంటి అదర్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మనకి ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో అయితే లభిస్తుంది. అలానే బూట్ స్పేస్ పరంగా, యాక్సెసరీస్ పరంగా సుమారుగా 150 లీటర్ల వరకు బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అది ఎడిషనల్ యాక్సెసరీ అనమాట. మీరు ఇతర బ్యాగేజెస్ లాంటివి కూడా ఇస్తారనమాట. అవి మీరు యాక్సెసరీస్ కింద కొనుగోలు చేసుకుంటే 150 లీటర్ల వరకు మీరు బూట్ స్పేస్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ సమాచారం అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇంకా రివీల్ చేయలేదు అనమాట. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైసింగ్ ఏంటి. వీళ్ళు ఫస్ట్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద, అంటే మీరు బ్యాటరీ వెహికల్ అయితే కొనుక్కుంటారు కానీ బ్యాటరీ ప్యాక్ మీరు ఓనర్ కాదు అనుకుంటే కనుక 64,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 64,000 రూపాయలకి మీరు ఎలక్ట్రిక్ బైక్ ని కొనుగోలు చేసుకున్న తర్వాత మీరు మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. 1,500 రూపాయలు, 2,400 రూపాయలు అని చెప్పి దానికి రోజుకి ఇన్ని కిలోమీటర్స్ వరకు లిమిట్ ఉంటుంది. అలాగే మీరు టాప్అప్ చేసుకుని మీకు తగ్గిన ప్యాకేజింగ్ ద్వారా మీరు ఆ బ్యాటరీ ప్యాక్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మంత్లీ తర్వాత మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాలి ఆ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన మళ్ళీ యాక్టివేషన్ కోసం. ఇది ఒక ప్లాన్. రెండో చూసుకున్నట్లయితే మీకు వెహికల్ తో పాటు బ్యాటరీ ప్యాక్ వస్తారు కానీ అది స్వాపింగ్ స్టేషన్ లో మాత్రమే మీరు స్వాప్ చేసుకోగలుగుతారు. ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం అయితే ఉండదు. అదొక ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇక చివరిగా కంప్లీట్ గా వెహికల్ ప్లస్ బ్యాటరీ ప్యాక్ ని ఓన్ చేసుకుంటే కనుక 1,19,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇనీషియల్ గా ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్ ని బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి ప్రీ ఆర్డర్ ఆఫర్ కింద మనకి ఈ ఎలక్ట్రిక్ బైక్ని 1,00,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మొదటి 5,000 కస్టమర్స్కి మాత్రమే. అలానే మీకు ఇందాక చెప్పిన 64,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పాను కదా, అది కూడా మనకి ఇనీషియల్గా కస్టమర్స్కి మాత్రమే. మళ్ళీ కొంత లిమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని ప్రైస్ 74,000 రూపాయల వరకు పెరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా భారతదేశ మార్కెట్లోకి రీసెంట్గా వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్ సమాచారం అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ బైక్ లభిస్తున్నది మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ నేచర్, రైది ఫ్యూచర్.